చాన్నాళ్ళవుతుంది ఇలాంటి ఇల్లు చూసి. ఎప్పుడో మన చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పటికీ పల్లెటూరులో కొన్ని చోట్ల ఇలాంటి ఇల్లు కనిపిస్తున్నాయి. అసలు ఇలాంటి ఇల్లు చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికొచ్చాము. అయితే వాళ్ళు ఇంకొక ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇల్లు మాత్రం అసలు పడగొట్టకుండా గుర్తుగా ఇలా ఉంచుకున్నారనమాట. ఆ ఇంట్లో అన్ని పాత సామాన్లున్నాయండి. ఇల్లయితే భలే ఉంది. చూసారు కదా పందిరి మంచం. పాత సామాన్లు అనే కంటే విలువైన సామాన్లు అనొచ్చేమో. మాకైతే ఇది మ్యూజియంలా అనిపించింది. పిల్లలకి వాళ్ళ లెసన్ లో రేడియో గురించి ఉంటుంది. చాలా సార్లు అడిగారు రేడియో ఎలా ఉంటుందని. అప్పుడైతే యూట్యూబ్ లో చూపించాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూపిస్తున్నాను. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇక్కడైతే భోషానాలు పెట్టారనమాట. ఎన్నాళ్ళు అవుతుందో ఇవన్నీ చూసి. బయట వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది కానీ అసలు ఆ ఇంట్లోకి రాగానే ఎంత చల్లగా అనిపించిందో. ఇంకా ఈ కిటికీలు చూసారా, అసలు నిజంగా చిన్నప్పటి రోజులకైతే వెళ్ళిపోతున్నాం కదా. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఓల్డెన్ డేసే అసలైన గోల్డెన్ డేస్ అని. ఆ గెడలు చూసారా ఎలా ఉన్నాయో. ఇంకా ఈ పందిరి మంచం అంటే హైలైట్ అనమాట. అసలు చిన్నప్పుడు అలాంటి పందిరి మంచాలు ఎక్కలేకపోయే వాళ్ళం. స్టూల్ తెచ్చుకొని ఎక్కాల్సి వచ్చేది. ఆ చెక్కడం కూడా ఎంత అద్భుతంగా చెక్కారో. ఇప్పుడు అలా ఎవరో చెక్కలేరు అనిపిస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో, అందరికీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలనిపిస్తే నాకు మాత్రం ఇలాంటి ఒక మంచి ఇల్లు కట్టుకొని దానిలో ఉండాలనిపిస్తుంది. మా హస్బెండ్ నేను ఎప్పుడు ఒకటే అడుగుతాను, ఏమండి నాకు ఇలాంటి ఇల్లు కట్టివ్వండి అని. మీకు కూడా ఈ ఇల్లు ఇంట్లో సామాన్లు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి.